వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాధాహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ పాత బస్తీలో అధ్వానంగా తయారైన రోడ్లు. జీహెచ్ఎంసీ అధికారులు తక్షణమే రోడ్ల మరమ్మతులు చేయాలి. హైదరాబాద్ పాత బస్తీలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు. సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు సీజ్. అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ ఏర్పాట్లు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు. కలెక్టర్ కార్యాలయంలో రైతు నర్సయ్య ఆత్మహత్యా యత్నం. ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన రైతును కాపాడిన పోలీసులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హైదరాబాద్ పాత బస్తీలోని చంద్రాయన్ గుట్ట, ఫలక్నామా, అలియాబాద్, ఉప్పుగూడ, గౌలిపుర, లలితాబాగ్ ప్రధాన రోడ్లు మొదలుకొని గల్లీలోని రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. వేసవిలో కురిసిన చిన్న చిన్న వర్షాలకు రోడ్లపై అడుగడుగున గుంతలు ఏర్పడడంతో వాహనదారులు భయంతో వాహనాలు నడుపుతున్నామని అన్నారు. వర్షానికి రోడ్లన్నీ జలమయం అవడంతో ఎక్కడ గుంతలతో ప్రమాదం పొంచి ఉందో అని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం మొదలైనప్పటి నుండి రోడ్ల పనులు పూర్తి చేయడంతో అధికారులు నిర్లక్ష్యం చూపిస్తున్నారని పాత బస్తీలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు తక్షణమే రోడ్ల మరమ్మతులు చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. ఇక్కడ ఈ లక్ష్మీనగర్ శివగంగానగర్ చెతినాక 18 బ్లాక్ ఇది. ఇక్కడ గత సంవత్సరం 15 సంవత్సరాల నుంచి ఈ వాటర్ భాగంగానే మొత్తం ఇండ్లలో నీళ్ళు వచ్చేసేసి ఇండ్ల సామాన్యం అన్నీ కొట్టుకుపోతున్నాయి. మనుషులు కింద పడి ఇంజూర్డ్ అయిపోతున్నారు. ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేరు. ఒక కార్పొరేటర్ వస్తలేరు, ఒక ఎమ్మెల్యే వస్తలేరు, ఎవరు వస్తలేరు. దీని పరిస్థితి ఏంది? మళ్ళీ మేము రిటర్న్ కావాలన్నా? పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నారు. డ్రైనేజ్ బ్లాక్ అయిపోయి ఆల్రెడీ డ్రైనేజ్ చూడండి, అక్కడ ఫోటో పెట్టండి. డ్రైనేజ్ బ్లాక్ అయిపోయి బయటికి నీళ్ళు వస్తున్నాయి. పిల్లలంతా మలేరియా నుంచి బాధపడి ఆసుపత్రిలో తిరుగుతున్నాం. ఈ పరిస్థితి ఎట్లా సాల్వ్ కావాలో అర్థమవుతలేదు. గవర్నమెంట్కు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇమ్మీడియట్ సాల్వ్ చేయండి. కాంట్రాక్టర్ వచ్చి కంకర్ వేసి మట్టి వేసేసి వెళ్ళిపోయారు. వానకాలంతా కుట్టుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ రోడ్ ఇట్లుండి అట్లా అయిపోయింది. ఈ కాంట్రాక్టర్కి లేకుండా గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని ఇమ్మీడియట్ చేయండి, సెటిల్ చేస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాం. నగర పోలీస్ కమిషనర్ కొత్తపేట శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్ పాత బస్తీలో పోలీస్ ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. సౌత్ జోన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు వాహనాలు తనిఖీ చేసి సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు, హోటల్స్ తెరిచి ఉంచిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రి సమయంలో రోడ్లపై అనవసరంగా తిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ తనిఖీల్లో చెత్రినాక ఏసీపీ చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.
येऊन आम्ही हा घर को जाना जल्दी पार्सल दे दो उनको करके लाइन बड़ा హైదరాబాద్ లో ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఇప్పటికే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని విభాగాల ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇక ముఖ్యమైన దేవాలయాల వారీగా సమావేశాలు కొనసాగుతుండటంతో జూలై 8, 9, 10 తేదీల్లో జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఉత్సవాలపై హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి మహాలక్ష్మి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం ఉండడంతో గతంలో కంటే భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, కార్యదర్శి హనుమంతరావు, వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ ఎగ్డే, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంత్ పాల్గొన్నారు.
బ్రహ్మాండంగా ఏ విధంగా ఏర్పాటు చేయాలి, కంట్రోల్ రూమ్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ఎవరైనా సరే అసౌకర్యం కలగకుండా ఏ విధంగా ఏం అందరూ అందుకు బల్కంపేట ఎల్లమ్మ ఆషాఢ మాస బోనాల సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అవసరం ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి శాఖలన్నీ ఒక సమన్వయ టీంగా ఏర్పడే విధంగా డిపార్ట్మెంట్ సపోర్ట్ డీసీపీ గారు లేకపోతే ఏసీపీ గారి తరఫున అట్లే ఉన్న జోనల్ కమిషనర్ డీసీ గారిని ఒక కన్ఫర్మ్ ఏరియా వాళ్ళందరూ కూడా డిప్యూట్ చేసి వారు ఈ రోజు నుంచి వాళ్ళ లైబ్రరీ నేర్చుకునే వాళ్ళు సందర్భంగా కోరుతున్నాం. సరే, అధికారులు ఎంత చేసినా ప్రభుత్వం ఎంత చేసినా స్థానికంగా ప్రజా యొక్క సహకారం లేకపోతే కార్యక్రమం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ఆశీర్వచనం కావాలనుకునే అందరూ కూడా ఆ అమ్మవారి ఆశీర్వచనం మా మీద కూడా ఉండాలనుకునేటువంటి వాళ్ళందరూ సేవకులుగా ఈ యొక్క బోనాల ఉత్సవాల్లో స్వయంగా భాగస్వాములు కావాలని ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వ్యక్తులు కొంత భక్తులు బయట ప్రాంతం నుంచి వచ్చే వాళ్లకు ఇంతకుముందు డీసీపీ గారు చెప్పినట్టుగా అల్లరి ముసలైనటువంటి మీరు స్థానికంగానే పోలీసుల సహకారం లేకుండా దాన్ని నియోజించే విధంగా సమన్వయం చేసుకోవాలని ముఖ్యంగా దేవాలయ నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా కోరుతాను. మొత్తం దేవాలయాల యొక్క ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. ఇది జాతర సందర్భంగా ప్రసాదాలు తయారు చేసిన సందర్భంగా కూడా ఎక్కడ కూడా హైజీనిక్ కాంప్రమైజ్ కావద్దు. అవసరమైతే ఉత్సవాల్లో ఎందుకంటే కొంచెం స్టోరేజ్ చేయాలి. తమ భూమిని కొంతమంది అక్రమంగా పట్టా చేసుకుంటున్నారని రెవెన్యూ అధికారులు అంతా తెలిసి తమకు అన్యాయం చేశారని ఆవేదనతో ఓ రైతు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేశాడు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించేందుకు వచ్చి ఎన్నిసార్లు విన్నవించుకున్నా తన భూమిని తమకు అప్పగించలేనందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ రైతు ఏకంగా కలెక్టరేట్లో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. పురుగుల మందు తాగి కలెక్టరేట్ బిల్డింగ్ పై బ్యానర్ కట్టి ఆత్మహత్యకు ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకొని రైతును హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీంతో అక్కడున్న ఆఫీసర్లంతా కంగుతిన్నారు. మంత్రి సీతక్క కలగజేసుకొని న్యాయం చేయాలని, తన కుటుంబానికి మేలు జరిగేలా చూడాలని రైతు నర్సయ్య విజ్ఞప్తి చేశాడు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలకబూనారు. కనీసం సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యేను చేర్చుకోవడం పట్ల జీవన్ రెడ్డితో పాటు కార్యకర్తలు మనోవేదనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్సీ నివాసం చేరుకున్నారు. ప్రభుత్వ విప్లు వేమ్లవాడ ధర్మపురి ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, అట్లూడి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రామారావు, కోరుట్ల కాంగ్రెస్ ఇన్ఛార్జి జువ్వాడి నరసింహరావుతో కలిసి జీవన్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన ఊహాగానాల నేపథ్యంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని బుజ్జగించారు. ఈ విషయంలో క్యాడర్ ఆలోచన నిర్ణయాలకు అనుగుణంగా సమీక్ష చేస్తామని జగిత్యాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అధైర్యపడవద్దని హామీ ఇచ్చారు. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా పోలీస్ అధికారి కోరిక మేరకు విధులు నిర్వహించిన మాజీ సైనికులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రశంసా పత్రాలు జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు మాజీ సైనికులకు అందించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ తాండ్ర మాట్లాడుతూ మాజీ సైనికులు సమాజ సేవలో పాల్గొనడానికి ఏమాత్రం వెనుకంజ వేయరని తెలియజేశారు. బాపట్ల జిల్లా నుండి ఎన్నికల విధులు నిర్వహించి మాజీ సైనికులకు ఎంపీటీసీ తాండ్ర ప్రత్యేక అభినందనలు తెలిపారు. మాజీ సైనికుల సేవలను గుర్తించి ప్రశంసా పత్రాలను పంపించిన ఎస్పీ వకుల్ జిందాల్ కు మాజీ సైనికుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. ఒకసారి అందరూ అట్లా పట్టుకోండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘ కార్యాలయంలో మరి జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ గారి చేత పంపించబడినటువంటి ప్రశంసా పత్రాలు ఏదైతే గత సార్వత్రిక ఎన్నికల్లో మాజీ సైనికులు బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి మాజీ సైనికులు ఎలక్షన్ డ్యూటీలు ఎన్నికల విధులు పోలీసు వారితో కలిసి పోలీసు వారికి సహకరిస్తూ ఎన్నికల విధులు నిర్వహించారో మరి ఆ ఎన్నికల విధులు విజయవంతంగా పాల్గొని సక్సెస్ఫుల్గా మరి జిల్లాలో ఎక్కడా కూడా చిన్న సంఘటన కూడా జరగకుండా ఎలాంటి మరి విజయవంతమైనటువంటి ఎన్నికలు జరగటంలో మరి సహకరించినటువంటి మాజీ సైనికులకు మరి మన బాపట్ల జిల్లా శ్రీ వకుల్ జిందాల్ గారు ఆయన సంతోషంగా ప్రశంసా పత్రాలు మరి మన జిల్లా వ్యాప్తంగా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున 55 మంది మాజీ సైనికుల్ని వారికి డ్యూటీకి అప్పచెప్పడం చాలా సంతోషదాయకమని చెప్పి ఎస్పీ గారు మరి ప్రశంసించడం, అదేవిధంగా ఎన్నికల విధులు నిర్వహించినటువంటి ప్రతి మాజీ సైనికుడికి కూడా వారి చేతుల మీదుగా వారి స్వహస్తాలతో ప్రశంసా పత్రాన్ని కూడా మరి పంపించడం చాలా సంతోషదాయకం. మాజీ సైనికులు ఇదే విధంగా ఏ విధంగానైతే సర్వీస్లో ఉండగా దేశ సేవలో వారి యొక్క పాత్రని గర్వంగా మరి హుందాతనంగా మరి నిర్వర్తించారు. అదేవిధంగా రిటైర్ అయిన తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా సమాజానికి అవసరమైనప్పుడు అటు పోలీసు వారికి కానీ ఏ డిపార్ట్మెంట్కి అయినా సరే రాజకీయ పరంగానైనా సామాజిక పరంగానైనా డిపార్ట్మెంట్ పరంగానైనా సరే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
హైదరాబాద్ పాత బస్తీలో అధ్వానంగా తయారైన రోడ్లు, జీహెచ్ఎంసీ అధికారులు తక్షణమే రోడ్ల మరమ్మతులు చేయాలి. హైదరాబాద్ పాత బస్తీలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు, సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు సీజ్. అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ ఏర్పాట్లు, భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు. కలెక్టర్ కార్యాలయంలో రైతు నర్సయ్య ఆత్మహత్యా యత్నం, ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన రైతును కాపాడిన పోలీసులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాధిహితం.